అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ప్రొనౌన్స్. చాలామందికి గ్రామర్ అనగానే కొంచెం భయం వేస్తుంది కదూ. కానీ ప్రొనౌన్స్ విషయంలో అస్సలు భయపడక్కర్లేదు. మనం దీన్ని ఒక గ్రామర్ పాఠంలా కాకుండా ఒక లాజిక్ పజిల్లా చూద్దాం. 0 నుంచి మొదలుపెట్టి చాలా చాలా సులభంగా అర్థం చేసుకుందాం. సరే, ముందుగా ఈ వాక్యం ఒక్కసారి చూడండి. రవి తెలివైనవాడు. రవి కష్టపడి పనిచేస్తాడు. ఎలా అనిపిస్తోంది వినడానికి? కొంచెం రిపీట్ అయినట్టు, అంటే పదే పదే అదే పదం వస్తున్నట్టు ఉంది కదా. న్యాచురల్గా లేదు. సరిగ్గా ఇక్కడే మన హీరో, అదేనండి ప్రొనౌన్, రంగంలోకి దిగుతుంది. ఇప్పుడు చూడండి ఎంత తేడా వచ్చిందో. రవి తెలివైనవాడు, అతను కష్టపడి పనిచేస్తాడు. ఆ రవి అనే పదాన్ని తీసేసి అతను అని పెట్టగానే ఒబ్బో, వాక్యమెంత స్మూత్గా అయిపోయిందో. ఆ ఫ్లో వచ్చేసింది. చూసారా, ఒక్క చిన్న మార్పుతో ఎంత తేడానో. సో బేసిక్గా ఇదే ప్రొనౌన్ డెఫినేషన్. చాలా సింపుల్. ఒక నౌన్ అంటే ఒక పేరుకు బదులుగా వాడే పదాన్నే ప్రొనౌన్ అంటాం. ఎందుకు? ఆ రిపిటీషన్ను అంటే పునరావృత్తిని ఆపడానికి. అంతే. ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. దాని పేర్లోనే ఉంది అసలు విషయం. ప్రొనౌన్ అనే పదాన్ని విడదీద్దాం. ప్రో అంటే ఫార్ లేదా బదులుగా, నౌన్ అంటే నామవాచకం. సో నామవాచకానికి బదులుగా వాడేది. ఎంత సింపులో కదా. ఇక్కడ కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు రవి అని చెప్పడానికి బదులు అతను అంటాం. సీతకు బదులుగా ఆమె. ఒక వస్తువు అంటే పుస్తకం లాంటి వాటికి అది అంటాం. మరి ఇద్దరుంటే రవి మరియు సీత అనుకోండి, వాళ్లకి బదులుగా వారు అంటాం. సింపుల్, రైట్? సరే, ప్రొనౌన్ అంటే ఏంటో, ఎందుకు వాడతామో బేసిక్స్ అర్థమయ్యాయి. బావుంది. కానీ అసలైన పాయింట్ ఇక్కడే ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రొనౌన్స్ ఎందుకంత ఇంపార్టెంట్? కేవలం గ్రామర్ కోసమేనా? కాదు, అసలు విషయం వేరే ఉంది. అదేంటో చూద్దాం. ఎగ్జామ్స్లో ప్రొనౌన్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారంటే అవి మన లాజిక్ని టెస్ట్ చేస్తాయి. ఫస్ట్, రెఫరెన్స్ అంటే అతను లేదా ఆమె అని వాడినప్పుడు అది ఎవరిని సూచిస్తోంది. రెండోది, నంబర్, అది సింగ్యులరా ప్లూరలా, అంటే ఏకవచనమా బహువచనమా. అలాగే జెండర్, లింగం. తర్వాత కేస్, అంటే అది సబ్జెక్టా ఆబ్జెక్టా. అన్నిటికన్నా ముఖ్యం క్లారిటీ. వాక్యం చదివినప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉందా లేదా అని చూస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రొనౌన్ తప్పులనేవి గ్రామర్ తప్పులు కాదు, అవి లాజిక్ తప్పులు. అవును, దాన్ని ఒక గ్రామర్ రూల్లా కాకుండా ఒక లాజికల్ పజిల్లా చూడాలి. ఆ వాక్యంలో అర్థం సరిగ్గా ఉందా, కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా అని ఆలోచిస్తే చాలు, కరెక్ట్ ఆన్సర్ దొరికేస్తుంది. సరే, ఈ లాజిక్ పజిల్స్ని సాల్వ్ చేయాలంటే మన దగ్గర కొన్ని టూల్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఆ ప్రొనౌన్ టూల్ కిట్ గురించి తెలుసుకుందాం. ఈ టూల్స్ ఏంటో, వాటిని ఎలా వాడాలో తెలిస్తే ఇక ప్రొనౌన్స్తో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన టూల్ కిట్లో మొదటిది, ఇంకా చెప్పాలంటే అందరికన్నా ముఖ్యమైనది, పర్సనల్ ప్రొనౌన్స్. పేర్లోనే ఉంది కదా పర్సనల్ అని. ఇవి వ్యక్తులను అంటే పర్సన్స్ని సూచిస్తాయి. మనం రోజు వాడే నేను, మేము, అతను, ఆమె ఇవన్నీ వీటి కిందకే వస్తాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ఊసరవెల్లిలాంటివి. అంటే వాక్యంలో అవి ఉన్న ప్లేస్ని బట్టి, అవి చేసే పనిని బట్టి వాటి రూపం మారిపోతుంది. పని చేసేటప్పుడు అంటే సబ్జెక్ట్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటాయి. పని యొక్క ప్రభావాన్ని తీసుకునేటప్పుడు అంటే ఆబ్జెక్టుగా ఉన్నప్పుడు మరోలా ఉంటాయి. ఇదిగో ఎగ్జామ్స్లో కరెక్ట్గా ఇలాంటి చోటే మనల్ని ట్రాప్ చేస్తారు. బిట్వీన్ యూ అండ్ ఐ అనేది వినటానికి చాలా మందికి కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ అది తప్పు. ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. బిట్వీన్, ఫార్, టు లాంటి ప్రెపోజిషన్స్ తర్వాత ఎప్పుడూ ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్ట్ ఫామ్ రావాలి. సో బిట్వీన్ యూ అండ్ మీ అన్నదే కరెక్ట్. ఓకే, మన టూల్ కిట్లో రెండో ఐటమ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. పేర్లోనే ఉంది కదా, రిఫ్లెక్సివ్ అంటే రిఫ్లెక్షన్, ప్రతిబింబం లాంటిది. ఈ ప్రొనౌన్స్ వాక్యంలో ఉన్న సబ్జెక్టు వైపే తిరిగి చూపిస్తాయి. ఉదాహరణకు మైసెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్సెల్ఫ్ లాంటివి. అంటే పనిచేసిన వాళ్ల మీదే ఆ పని ప్రభావం పడుతున్నప్పుడు వీటిని వాడతాం. ఇక్కడ కూడా చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు, ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్లో. తమను తాము పరిచయం చేసుకునేటప్పుడు మై సెల్ఫ్ రవి అని అంటుంటారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎప్పుడూ సబ్జెక్ట్ ప్లేస్లో రాలేదు.
ఐ డిడ్ ద వర్క్ అనాలి, అంతేకాని మైసెల్ఫ్ రవి డిడ్ ద వర్క్ అనకూడదు. ఓకే, మన మూడో టూల్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. మళ్ళీ పేర్లోనే ఉంది. ఇండెఫినిట్ అంటే ఖచ్చితంగా ఇది అని చెప్పలేనిది. ఇవి ఒక నిర్దిష్టమైన వ్యక్తిని గాని వస్తువుని గాని సూచించవు, జనరల్గా చెప్తాయి. ఉదాహరణకు ఎవరో, అందరూ, ఏదో ఒకటి. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సింగులర్ ప్లూరల్ కన్ఫ్యూజన్ ఎక్కువగా ఇక్కడే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ గ్రూప్లో ఉన్న పదాలు ఈచ్, ఎవ్రీవన్, సమ్వన్, నోబడి. ఇవన్నీ వినడానికి చాలామంది ఉన్నట్టు అనిపిస్తాయి కదా. ఎవ్రీవన్ అంటే అందరూ, కానీ గ్రామర్ రూల్ ప్రకారం ఇవి ఎప్పుడూ సింగులర్ అంటే ఏకవచనమే. ఇదో విచిత్రమైన రూల్, కానీ గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎవ్రీవన్ ఈజ్ రెడీ అంటాం, ఎవ్రీవన్ ఆర్ అనకూడదు. ఇది ఎగ్జామ్లో పక్కా అడిగే పాయింట్. సరే, ఇందాక చూసిన గ్రూప్ ఏకి ఇది కంప్లీట్ ఆపోజిట్. ఏ గ్రూప్ బిలో ఉన్న పదాలు బోత్, మెనీ, ఫ్యూ, సెవరల్ ఇవి ఎప్పుడూ ప్లూరల్ అంటే బహువచనమే. ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. మెనీ ఆర్ యాబ్సెంట్ అనడం కరెక్ట్. సో ఆ రెండు గ్రూపుల మధ్య తేడాను స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, బేసిక్ టూల్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఆట మొదలవుతుంది. ఎగ్జామ్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని కామన్ ట్రాప్స్ ఉంటాయి. ఎక్కువ మంది ఎక్కడైతే తప్పులు చేస్తారో ఆ పాయింట్స్ మీదే ఇప్పుడు మనం ఫోకస్ చేద్దాం. ఇదిగో, ఇది చాలా పాపులర్ ట్రాప్. మనం మామూలుగా మాట్లాడేటప్పుడు ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ దేర్ ఐడి అంటాం. వినడానికి కూడా కరెక్ట్గానే ఉంటుంది, కానీ ఎగ్జామ్ గ్రామర్ ప్రకారం ఇది తప్పు. ఎందుకంటే ఎవ్రీ స్టూడెంట్ అనేది సింగులర్, కాబట్టి దానికి వాడే ప్రనౌన్ కూడా సింగులర్లోనే ఉండాలి. అందుకే కరెక్ట్ ఫామ్ దిస్ ఆర్ హర్ ఐడి. ఎగ్జామ్స్లో ఈ రూల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. మనం మొదట్లోనే అనుకున్నాం కదా, ప్రొనౌన్స్ అనేవి లాజిక్కి సంబంధించినవి అని. దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ వాక్యం చూడండి, రవి స్పోక్ టు మోహన్ ఆఫ్టర్ హీ వాజ్ ప్రమోటెడ్. ఇక్కడ ప్రమోషన్ వచ్చింది ఎవరికి? ఆ హీ ఎవరు? రవినా లేక మోహనా? చెప్పలేం. వాక్యం అస్పష్టంగా కన్ఫ్యూజింగ్గా ఉంది. అంటే ఇది ఒక లాజికల్ ఎర్రర్. ఎగ్జామ్స్లో ఇలాంటి అస్పష్టమైన వాక్యాలను గుర్తించగలగాలి. వచ్చేసింది గ్రామర్లో ఎవర్ గ్రీన్ కన్ఫ్యూజన్. హూ వాడాలా, హూమ్ వాడాలా, ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. కానీ నమ్మండి, దీనికొక సూపర్ సింపుల్ షార్ట్కట్ ఉంది. ఆ షార్ట్కట్ తెలిస్తే ఇక ఈ రెండిటి మధ్య కన్ఫ్యూజనే ఉండదు. ఈ టెక్నిక్ పేరు హీ/హిమ్ షార్ట్కట్. చాలా సింపుల్. డౌట్ వచ్చినప్పుడు ఆ ప్రశ్నకి ఒక సింపుల్ ఆన్సర్ ఊహించుకోండి. ఆ ఆన్సర్లో హీ వస్తే అప్పుడు ప్రశ్నలో WHO వాడాలి. ఒకవేళ ఆన్సర్లో హిమ్ వస్తే అప్పుడు ప్రశ్నలో WHOM వాడాలి. అంతే. ఉదాహరణకి who/whom did this. దీనికి ఆన్సర్ ఏంటి? హీ డిడ్ దిస్. సో హీ వచ్చింది కాబట్టి WHO కరెక్ట్. ఇంకోటి, టు who/whom did you give the book. దీనికి ఆన్సర్ I gave the book to him. ఇక్కడ హిమ్ వచ్చింది కాబట్టి WHOM కరెక్ట్. ప్రదర్శన సర్వనామాలు, స్వాధీన సర్వనామాలు, ఈ రెండిటి మధ్య తేడా ఏంటో ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా? ఏం పర్లేదు, రండి, చాలా సింపుల్గా ఈ విషయాన్ని తేల్చేద్దాం. సరే, ఈ వాక్యాన్ని ఒకసారి చూడండి. దిస్ ఈజ్ హర్ బుక్ అంటే ఇది ఆమె పుస్తకం. చూడ్డానికి చాలా మామూలుగా ఉంది కదా. కానీ ఈ ఒక్క చిన్న వాక్యంలోనే మనమిప్పుడు మాట్లాడుకోబోయే రెండు రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి. ఓకే, ముందుగా మొదటి రకం గురించి చూద్దాం. వీటినే ప్రదర్శన సర్వనామాలు అంటాం. వీటి పనేంటో తెలుసా? చాలా సింపుల్. ఏదైనా ఒక వస్తువుని లేదా వ్యక్తిని సూచించి చూపించడం అన్నమాట. అదిగో అది, ఇదిగో ఇది అని చెప్పడం లాంటిది. ఇవి మొత్తం 4 ఉన్నాయండి. అవేంటంటే దిస్, దాట్, దీస్, ఇంకా దోస్. అంతే. ఈ 4 మనం దేన్నైనా సూచించటానికి వాడతాం. ఇవి వస్తువులనే కాదు, కొన్నిసార్లు సమయాన్ని లేదా ఒక ఆలోచనను కూడా సూచిస్తాయి. ఉదాహరణకి దోస్ వర్ ద డేస్ అంటాం కదా, అంటే ఆ రోజులే వేరు అని. ఇక్కడ దోజ్ అనే పదం ఒక వస్తువుని కాదు, మన గతాన్ని, ఆ మంచి రోజుల్ని సూచిస్తోంది. సరే, ఇక రెండో రకానికి వద్దాం. వీటిని స్వాధీన సర్వనామాలు అంటారు. వీటి పేర్లోనే ఉంది. ఇవి ఓనర్షిప్ అంటే యాజమాన్యాన్ని చూపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎవరిది అనే ప్రశ్నకు సమాధానం ఇస్తాయి. ఇవి కూడా మనకు బాగా తెలిసిన పదాలే. మై, హిజ్, హర్, ఇట్స్, ఆర్, దేర్. మనం రోజూ వాడే మాటలే కదా ఇవన్నీ. ఇప్పుడు
మళ్ళీ మనం స్టార్టింగ్లో చూసిన వాక్యానికొద్దాం. దిస్ ఈజ్ హర్ బుక్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇక్కడ హర్ అనే పదం ఏం చెప్తుంది? ఆ పుస్తకం ఆమెది అని, దాని ఓనర్షిప్ని స్పష్టంగా చూపిస్తోంది. సో చూసారా తేడా ఎంత సింపులో? ఒక రకం ప్రదర్శన సర్వనామాలు అంటే దిస్, దాట్, దీస్, దోజ్ ఇవి వస్తువుల్ని వేలుపెట్టి చూపిస్తాయి. ఇక రెండో రకం స్వాధీన సర్వనామాలు మై, హిజ్, హర్ లాంటివి. ఇవి ఆ వస్తువు ఎవరిదో చెప్తాయి. అయితే ఈ విషయంలో చాలామంది పదే పదే చేసే ఒక కామన్ మిస్టేక్ ఉంది. ఏంటంటారది? అదే ఇట్స్ మరియు ఇట్స్ మధ్య వచ్చే కన్ఫ్యూజన్. ఇక్కడ చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అపాస్ట్రఫీ లేని ఇట్స్ యాజమాన్యాన్ని చూపిస్తుంది. అదే అపాస్ట్రఫీతో ఉన్న ఇట్స్కి అర్థం ఇట్ ఇజ్ అని. అంతే. ఈ చిన్న తేడా గమనిస్తే చాలు, ఈ తప్పు మళ్ళీ అస్సలు జరగదు. మనం తరచుగా చేసే కొన్ని కామన్ ప్రొనౌన్స్ మిస్టేక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనడం తప్పు, దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనడమే కరెక్ట్. ఇంతకీ ఎందుకలా అంటారా? దానికి కారణం నంబర్ అగ్రీమెంట్. అంటే కైండ్ అనే పదం సింగ్యులర్, ఏకవచనం కదా. అలాంటప్పుడు దాని ముందు దీస్ అనే ప్లూరల్ అంటే బహువచనం పదం వాడకూడదు. దిస్ అనే సింగ్యులర్ మాత్రమే వాడాలి. సింపుల్ రూల్ అన్నమాట. సరే, ఇప్పుడు ఇంకో టాపిక్లోకి వెళ్దాం. అదేంటంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ, విచ్, దాట్ వీటి గురించి. ఇది చాలా సింపుల్. హూ అనేది మనుషులకు, విచ్ వస్తువులకు వాడతాం. ఇక దాట్ విషయానికొస్తే దాన్ని మనుషులకి, వస్తువులకి రెండింటికి వాడొచ్చు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే హూస్ సంగతేంటి? దీని కేవలం మనుషులకే వాడాలా? చాలామంది ఇలాగే అనుకుంటారు. అస్సలు కాదు. నిజానికి హూజ్ అనేది మనుషులతో పాటు వస్తువులకు కూడా వాడొచ్చు. ఇది చాలామందికి తెలియని విషయం. ఈ ఉదాహరణ చూడండి. ఎ కంపెనీ హూజ్ పాలసీస్ ఆర్ స్ట్రిక్ట్. ఇక్కడ కంపెనీ అనేది ఒక వస్తువు, అయినా హూజ్ వాడాం. ఎందుకంటే హూజ్ అనేది ఓనర్షిప్ లేదా పొజెషన్ గురించి చెప్తుంది, అంతేగాని అది మనిషా, వస్తువా అని కాదు. సో ఫైనల్గా ఎగ్జామ్స్కి వెళ్లే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక క్విక్ చెక్లిస్ట్ చూద్దాం. 1. నంబర్ అగ్రిమెంట్ మర్చిపోవద్దు. 2. హూ, విచ్, దాట్ ఎక్కడ వాడాలో కరెక్ట్గా చూసుకోవాలి. ఇక 3. హూజ్ అనేది కేవలం మనుషులకే అని అస్సలనుకోవద్దు. ఇలా మనం కరెక్ట్ అనుకునే గ్రామర్ రూల్స్ ఇంకా ఎన్నున్నాయో కదా. వాటిలో ఏవి నిజానికి తప్పు కావచ్చు? ఆలోచించండి. ఎగ్జామ్ ట్రాప్స్ వరకు అన్నీ చూసాం. సో ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం తీసుకోవాల్సిన ఫైనల్ టేకవే ఏంటి? అసలు కీ పాయింట్ ఏంటి? మనం ఈ సెషన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి. కరెక్ట్ గ్రామర్ వాడటం అంటే కేవలం రూల్స్ బట్టిపట్టడం కాదు కదా. మన ఆలోచనలు ఎంత క్లియర్గా, ఎంత లాజికల్గా ఉన్నాయో చెప్పడానికి అది ఒక మార్గం మాత్రమే. సో పర్ఫెక్ట్ గ్రామర్ అనేది నిజానికి పర్ఫెక్ట్గా, క్లియర్గా ఆలోచించడం వల్లే వస్తుందేమో. ఏమంటారు?